హలో ఎవ్రీవన్. సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో మనము గ్రూప్ 1 ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎస్ఐలో ఎలా టాపిక్ చూస్ చేసుకోవాలి, ఆ తర్వాత టెస్ట్ సిరీస్లు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నిజంగానే మనకు సక్సెస్ వస్తుందా లేదా, అసలు మనం ఏం చేస్తున్నాము, నిజంగా మనం చేసే కరెక్ట్ ప్రాసెస్లోనే ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇదంతా కూడా ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఓన్లీ ఫర్ ద వాట్. సో నిజాలు మాట్లాడుకుని ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి మాత్రమే. ఓకేనా? సో నాకు ఊరికే పర్సనల్ మెసేజ్లు పెట్టి సార్ చేయండి ఏదైనా కోర్స్ లాంచ్ చేయండి అని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. బట్ అది నేను ఇంకా ఆలోచించుకున్న తర్వాత నేను చెప్తాను. ఇప్పటికైతే నేను ఏం లాంచ్ చేయట్లేదు, బట్ చూద్దాం, సరే మూమెంట్ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. బట్ క్లారిటీ లేదు. ఓకేనా? నేను ఏం లాంచ్ చేయట్లేదు ప్రస్తుతానికి అయితే. ఓకే, చెప్తాను మీకు 1 వీక్లో. అయితే ఇప్పుడు ఎస్ఐ గురించి మాట్లాడదాం. సో ఈ ఎస్ఐ ఏదైతే ఉందో దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకు 6 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? 6 టాపిక్స్ అయితే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ప్రతిదీ 50 మార్క్స్. అయితే ఎస్ఐ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది అని అంటే, మనకి మిగతా పేపర్లలో ఎంత వచ్చినా రాకపోయినా కానీ ఇక్కడ సరిగ్గా రాకపోతే మాత్రం ఈ ఒక్క పేపర్లో 20 మార్క్స్ అనేది షార్ట్ ఫాల్ పడతాయి. 20 మార్క్స్ షార్ట్ ఫాల్ ఏంటంటే నువ్వు లిస్ట్లో కూడా ఉండవు, అడ్డంగా ఎగిరిపోతావు. చాలా మంది నెగ్లిజెన్స్ చేసే ఏరియా. చాలా మంది ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్లు మోడల్ ఆన్సర్ వీటిపైనే ఉంది మన ధ్యాస అంతా. కానీ ఎస్ఏ అనేది ఎగురుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. 20 మార్కుల షార్ట్ ఫాల్ పడుతుంది మిగతా పేపర్తో కంపేర్ చేస్తే. అందువల్ల ఎస్ఏస్ అనేది కరెక్ట్గా రాయకపోతే వ్యాస రచన అనేది ఏం చేస్తాను, నిన్ను నిలువున ముంచేస్తుంది, కోసేస్తుంది అన్నమాట. తడిగుడ్డేసి కోసే రకం అనమాట ఇది. ఓకేనా? అందువల్ల దయచేసి వీటిని మనం ఏం చేయాలనేది క్లారిటీగా మీరు చూసుకోండి. ఓకేనా? ఆగమాగం ప్రిపేర్ అయ్యి అంతా కన్ఫ్యూజ్ అవ్వకండి. దయచేసి కొంచెం ప్రశాంతంగా మెదడు పెట్టి ఆలోచించండి. మీరంతా కూడా మెయిన్స్ ప్రిపేర్ అవుతుర్రు. ఇప్పుడు హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చిన్న పోరాళ్ళలాగా ఇంకా ఆలోచించి చిన్నగా అట్లా ఆలోచించకండి దయచేసి, నా రిక్వెస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇది 50 మార్కులు. ఇప్పుడు మనకేంటిదంటే, ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు ఇదొక ఎస్ఏ వస్తుంది, నీకు తెలుసు. ఇది కూడా 6 అనేది వస్తుంది, ఇదొకటి వస్తుంది. మరి ఆల్రెడీ నీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. ప్రతి దాంట్లో ఏముంది, నీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏదో ఒకటి చూస్ చేసుకొని రాయాలి. అవునా? అందువలన నీ కెపాసిటీ, నీ మైండ్, నీ ఇన్బిల్ట్ కెపాసిటీ నీకు బాగా తెలుసు. అందువలన నీ అంతటి నువ్వు నీ మైండ్ని ఆలోచించి డిసైడ్ చేసుకో. నువ్వు సోషల్ జస్టిస్, సోషల్ ఇష్యూస్ని బాగా రాయగలవా, లేదంటే ఎకనామీకి రిలేటెడ్ అనేటువంటి ఎస్ఏని బాగా రాయగలవా అనేది నీకే తెలుసు. నీ స్ట్రాంగ్ పాయింట్, వీక్ పాయింట్ నీకే తెలుసు. అది నీ స్ట్రాంగ్ పాయింట్, వీక్ పాయింట్ ఏదైతే ఉందో అది నీకే తెలుసు. అందువలన నువ్వేం చేస్తావంటే ఒకటే టాపిక్ చూస్ చేసుకోవాలా. నువ్వు ఇప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు, నేను చెప్పేది ఎగ్జామ్లో ఒక టాపిక్ కాదు, ఇప్పుడు కూడా ఒకే టాపిక్ ప్రిపేర్ అవ్వాలా. ఐదర్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్. నువ్వు ఒకవేళ కాంటెంపరీ ఇష్యూస్ని బాగా రాయగలుగుతావంటే మొత్తం ఎస్ఐలన్నీ దీని మీదే ప్రిపేర్ అవ్వు. లేదు నీ కాంటెంపరీ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ నేను రాయలేను, ఇట్లాంటి నా వల్ల కాదు అనుకున్నప్పుడు నువ్వు ఇష్యూస్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ నేను బాగా రాస్తాను అనుకున్నావు, వీటిని ప్రిపేర్ అవ్వు. దీన్ని ఎందుకు ప్రిపేర్ అవుతావు? టైం వేస్ట్ ప్రాసెస్. సో దీన్ని ప్రిపేర్ అవ్వవు. కాబట్టి ఇక్కడ కూడా అంటే ఏంది, నువ్వు హిస్టారికల్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద ఇండియా రాయడం కొంచెం టఫ్, డైనమిక్స్ ఆఫ్ ద పాలిటిక్స్ రాయడం. సో ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టం, సో అది ప్రిపేర్ అవ్వు. ఇక్కడ కూడా ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో నీకు ఏది స్ట్రాంగ్ పాయింట్ అదే ప్రిపేర్ అవ్వు. ఒకదాన్ని వదిలేసే మొత్తం, ఎందుకంటే నీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. అర్థమవుతుందా? సపోజ్ ఎడ్యుకేషన్ రాద్దాం, ఎడ్యుకేషన్ మీద ఈజీగా రాయగలుగుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటే ఏమైనా అడగవచ్చు, కొంచెం ట్రికీ టాస్క్ ఇది రాయడం అనేది. సో కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే నార్మల్గా అయినా ఏమైనా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి స్కీమ్స్ కానీ, మన కోటారి కమిషన్ కానీ, రాధామోహన్ కమిషన్ కానీ, సుబ్రహ్మణ్యం కమిటీ కానీ, సో ఇప్పుడు నీట్ పేపర్ లీక్లు అయినాయి. సో ఈ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఎగ్జామ్స్ రీఫార్మ్స్ కానీ, ఓకేనా, నెట్ పేపర్ లీక్ అయినాయి, ఇవన్నీ కూడా లీక్ అయిపోయి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయినా మీ అందరికి తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అనేవి ఏమి తీసుకురావాలి, భారతదేశంలో ఏమేమి అవసరం ఉన్నాయి, సో ఇట్లాంటివన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏ ఎస్ఐని బాగా రాయగలుగుతావు, నీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటిది అన్న దాన్ని బట్టి నువ్వు 3 టాపిక్స్ ప్రిపేర్ అవ్వు. అర్థమైందా? నీకు ఈ సెక్షన్ 1లో నీకు ఇది బాగా అంటే ఇవే ప్రిపేర్ అవ్వు. అన్ని రిలేటెడ్ అంటే ఇష్యూస్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్, జస్టిస్ ఉందా, వీటి మీద ఒక 10 నుంచి 12 ప్రిపేర్ అవ్వు. ఓకేనా? సో నెక్స్ట్ ఇందులో డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ నీకు బాగా రాయగలసా, 10 నుంచి 12 ప్రిపేర్ అవ్వు. అండ్ నీకు వీటినే బాగా రాస్తుంటే వీటి మీద ఒక 10 నుంచి 12 డిఫరెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వు. ఆటోమేటిక్ ఏమైతే అవన్నీ మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా మంచి ఎస్ఏ అవుతుంది. సో కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ 6 టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు. 6 టాపిక్స్ ప్రిపేర్ అయితే టైం వేస్ట్ ప్రాసెస్. సో కాబట్టి ఎవరి టేస్ట్కి అనుగుణంగా, ఎవరి స్ట్రాంగ్ పాయింట్కి అనుగుణంగా వాళ్ళు 3 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. కానీ ఆ టాపిక్ మీద సో ఒక 10 వరకు ఎస్ఏలు ప్రిపేర్ అవ్వండి. అంటే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకో, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఒకటి, సెకండరీ ఎడ్యుకేషన్ మీద ఒకటి, టెరిషరీ ఎడ్యుకేషన్ మీద ఒకటి, డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఒకటి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఒకటి, టీచర్ ఎడ్యుకేషన్ మీద ఒకటి, ఓకే, ఎగ్జామ్ ప్రాసెస్ మీద ఒకటి, ఓకే, సో పేపర్ లీక్స్ మీద ఒకటి.
సో ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో ఇవన్నీ మళ్ళీ ఏది వచ్చినా కానీ మనం అన్ని మిక్స్ చేసి రాసుకోవచ్చు. మనం అలా ఏం చేస్తామంటే మనం ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద 10 ప్రిపేర్ చేసుకోండి నీట్గా, అన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించి. సో ఏ ఎస్ఏ వచ్చినా మీరు రాయొచ్చు. అంతేగాని మొత్తం 6 టాపిక్ ప్రిపేర్ అయినా అనుకో ఏం లేదు. 6 కంటే లాస్ట్కి ఏంటి మనకు 6 గొయ్యం మిగులుతుంది ఎగ్జామ్లో. అర్థమవుతుందా? సో దయచేసి 6 ప్రిపేర్ అవ్వకండి, 3 ప్రిపేర్ అవ్వండి. సో ప్రతి సెక్షన్ నుంచి నీ స్ట్రాంగ్ పాయింట్ని బట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఇలా 3 సెలెక్ట్ చేసుకున్నావు. దీని మీద ఒక 10 ప్రిపేర్ అవ్వు, అండ్ దీని మీద ఒక 10 డైమెన్షన్స్లో ప్రిపేర్ అవ్వు, దీని మీద కూడా ఒక 10 డైమెన్షన్లో ప్రిపేర్ అవ్వు. సో ప్రిపేర్ అయ్యి వాటిని ఏం చేయాలి? రిపీట్ చేయాలి. వాటినే రిపీట్ చేయాలి. సార్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే వాటిని మనం ఇప్పుడు చెప్పలేము. జనరల్గా ఎస్ఐస్ అనేటివి నెక్స్ట్ మంత్లో మనకు కన్ఫర్మ్ ఉంటాయి. మనకి ఆగస్ట్ మంత్లో జరిగే ఇష్యూస్ కానీ జనరల్గా సెప్టెంబర్ మంత్లో జరిగే ఇష్యూస్ బేసిస్ పైన క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ డైనమిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయినాయి భారతదేశంలో, ఏమైనా ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ ఈవీఎం మిషన్స్ కానీ నెక్స్ట్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కానీ, రైట్, సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్ కానీ అండ్ ఎలక్టోరల్ కరప్షన్స్ కానీ క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్ కానీ, ఇలా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్ని న్యూస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి అలా మనకు డైనమిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కానీ, ఓకే, సో అవన్నీ కూడా. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో కాబట్టి 6 టాపిక్స్ ప్రిపేర్ అవ్వద్దు, 3 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ 3 అది మీకు ఏది ఇష్టమో అది ప్రిపేర్ అవ్వండి. కానీ వాటిపైన ఏ టాపిక్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకున్నా వాటిపైన ఒక 10 నుంచి 12 డైమెన్షన్స్లో ప్రిపేర్ అయ్యి నీ దగ్గర ఆన్సర్ అనేది ఉండాలి. అండ్ దట్టు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఆగస్టు సెప్టెంబర్లలో వచ్చే కాంటెంపరీ ఇష్యూస్ని కొంచెం కాన్సన్ట్రేట్ కూడా చేయాల్సి ఉంటుంది మనకి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఇప్పుడు సోషల్ ఇష్యూస్లో తీసుకున్నాం అనుకో అంతా ఎల్జీబీటీ నడుస్తుంది. ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఎల్జీబీటీ ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఆ ఎల్జీబీటీ ఇష్యూ ఒకవేళ మీరు ఈ టాపిక్ చూజ్ చేసుకుంటే అర్థమవుతుందా? సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఆన్సర్. రెండవది టెస్ట్ సిరీస్. సో రాస్తున్న వాళ్ళు రాసుకోండి, నో ప్రాబ్లం. కానీ టెస్ట్ సిరీస్ అనేది జనరల్గా మనకి ఎక్కువగా ఉపయోగపడేది టైం మేనేజ్మెంట్ ఆఫ్ ద ఏంటిది టైం. సో మనం టైం మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే స్పీడ్ రైటింగ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం ఉపయోగపడుతుంది. రైట్. కానీ ఇక్కడ చేస్తున్న మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందిని ఎంక్వైరీ చేశాను అనమాట. నేను ఎందుకు టెస్ట్ సిరీస్ రాస్తున్నారంటే వాళ్ళు జస్ట్ కంటెంట్ కోసమే రాస్తున్నారు. కంటెంట్ లేదు కాబట్టి టెస్ట్ సిరీస్ రాస్తే మోడల్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆ మోడల్ ఆన్సర్ని ప్రిపేర్ అయ్యి రాస్తామని టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. టెస్ట్ సిరీస్ రాయడానికి నేను తప్పు పడట్లేదు. టెస్ట్ సిరీస్ రాయొచ్చు, టెస్ట్ సిరీస్ రాస్తే మంచిది, మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బట్ పాయింట్ ఏంటిదంటే ఎప్పుడు రాయాలి, ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి అనేది పాయింట్. ఇప్పుడు ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాయాలి అంటే సో నీ దగ్గర ఉన్నటువంటి సో జూలై మంత్ కానీ ఆల్రెడీ ఆగస్ట్ మంత్ కానీ ఈ 2 నెలల్లో మొత్తం కూడా నీ దగ్గర ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల కంటెంట్ ఏదైతే ఉందో దాని యొక్క నోట్స్ అనేది మొత్తం నీ అంతటా నువ్వే రెడీ చేసుకొని ఆ నోట్స్ని కనీసం 2 times ఏం చేయాలి, రివైజ్ చేసి థర్డ్ టైం రివైజ్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు సెప్టెంబర్ మంత్లో. సో థర్డ్ టైం రివైజ్ చేసేటప్పుడు సెప్టెంబర్ మంత్లో మీరు టెస్ట్ సిరీస్ రాసుకోండి. అయితే అప్పుడు మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరు కూడా కంటెంట్ని ఓన్గా ప్రిపేర్ చేసుకోవట్లేదు, రెడీమేడ్ కంటెంట్ కోసం ప్రయత్నిస్తారు. అఫ్ కోర్స్ వాట్సాప్లో మెటాలో కూడా వస్తున్నాయి ఇప్పుడు ఆన్సర్లు. తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టం, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏదైనా రెడీమేడ్గా వాట్సాప్ మెటాలో కూడా ఆన్సర్ వస్తున్నాయి, చాట్ జీపీటీలో కూడా ఆన్సర్స్ వస్తున్నాయి, రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఇలా ఆన్సర్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఎవరికి నష్టమా ఎవరికి లాభమా మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే. బట్ సో జూలై ఆగస్ట్ మొత్తంలో మీరు అంతా కూడా కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి ఓన్గా. సో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని 2 సార్లు రివైజ్ చేయండి. థర్డ్ టైం రివైజ్ చేస్తూ మీరు సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ 4వ సారి రివైజ్ చేయాలా. అక్టోబర్లో మళ్ళీ 4th టైం రివైజ్ చేయాలా. 4th టైం రివైజ్ చేసి అండ్ అక్టోబర్లో ఉన్నటువంటి 20 days అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం కూడా ఈ షెడ్యూల్ అంతా కూడా ఓన్లీ ఫర్ రివిజనే ఉండాలి. నువ్వు సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాసుకోవాలి. కానీ జూలై ఆగస్ట్ మంత్ మొత్తంలో నువ్వు దేనిపైన ఫోకస్ చేయాలి, కంటెంట్ పైన ఫోకస్ చేయాలి. నీ దగ్గర కంటెంట్ లేని నువ్వు ఎగ్జామ్లో ఏమీ చేయలేవు. మోడల్ ఆన్సర్ల విషయానికి వస్తే మోడల్ ఆన్సర్లను బట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మోడల్ ఆన్సర్స్ బట్టి కొట్టడానికి ట్రై చేస్తే రావు. తెలంగాణ మూవ్మెంట్ ఉందనుకోండి, సపోజ్ తెలంగాణ మూవ్మెంట్లో నువ్వు బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఏ ఆన్సర్ రాయలేవు. సో సపోజ్ రైట్ ఏ క్రిటిసిజం ఆన్ ద వర్డ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాదు ఆన్సర్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద 6-point ఫార్ములా ఆన్ తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ద రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ తెలంగాణ, ఆన్సర్ మనం రాయలేము. దానికి బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంటే రాయలేవు నువ్వు. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సో సినిమా రంగం అనేది తెలంగాణలో ఎందుకు వెనుకబడింది,
సో ఇవన్నిటికి బ్యాక్గ్రౌండ్ అవసరం. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ మోడల్ ఆన్సర్, అట్లా మోడల్ ఆన్సర్స్ ఎన్ని సబ్జెక్టులు ఎన్ని బట్టి పడతావు, ఎలా బట్టి పడతావు? బట్టి పట్టడానికి అది అట్లా వస్తుందా? రాదు. సో కాబట్టి దయచేసి అట్లని చేయకండి. మీరు మీ అంతటా మీరు ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని చాలా నోట్స్లు తయారు చేసుకొని సో 2 సార్లు రివైజ్ చేసి 3వసారి రివైజ్ చేసేటప్పుడు ఆన్సర్ రాసి ఆ తర్వాత 4వసారి రివైజ్ చేసి ఎగ్జామ్కి పోవాలి. ఎగ్జామ్కి ముందు కూడా రివైజ్ చేస్తావు 5వది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రతి సెక్షన్కి నువ్వు ప్రతి సెక్షన్లో 50 మార్కులు ఉంది మనకి. ప్రతి సెక్షన్లో 50 మార్క్స్ ఉన్నప్పుడు ప్రతి సెక్షన్కి సంబంధించి కనీసం ఒక 40 నుంచి 50 పేజీలు మాత్రమే ఉండే నోట్స్ని నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత? 40 నుంచి 50 పేజీలు దాటకూడదు ప్రతి సెక్షన్కి. అంటే నీకు సెక్షన్ 1 కానీ సెక్షన్ 2 కానీ సెక్షన్ 3 కానీ ఈ 3 కలిపి అప్రాక్సిమేట్లీ 120 నుంచి 150 పేజెస్ నోట్స్ దాటకూడదు. అంత కంప్రెస్ చేసి నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్కి బిఫోర్ డే నువ్వు రివైజ్ చేయలేవు. సో ఎగ్జామ్కి బిఫోర్ డేస్ రివైజ్ చేయాలి అండ్ అక్టోబర్ మంత్లో రివైజ్ చేయాలి అంటే నీ దగ్గర ఇంతకు మించి నోట్స్ ఉండకూడదు. ఈ నోట్స్నే రిపీటెడ్గా కొడుతూ ఉండాలి. అంతే తప్ప నువ్వు ప్రతిసారి కొత్త టాపిక్ చదువుతా అంటే ఏం రాదు. ఉన్నదాన్ని రిపీటెడ్గా కొడుతూ ఉండాలి. అర్థమవుతుందా? అందువల్ల మీరు ప్రతి 50 మార్కులకే ఒక 50 పేజీలు అనుకోండి. ఒక సెక్షన్కి 50 పేజీల నోట్స్ ఉండాలి. ఎన్నిసార్లైనా దాన్ని రివైజ్ చేయాలి. ఒక 20 నిమిషాలను కూడా రివైజ్ చేసేంత కెపాసిటీ ఉండాలి మన దగ్గర. అలా చేయండి. అంతే తప్ప పూర్తిగా మోడల్ ఆన్సర్ల మీద డిపెండ్ అవ్వద్దు, పూర్తిగా టెస్ట్ సిరీస్ మీద డిపెండ్ అవ్వద్దు. అది ఒక 40% వరకే మీకు యూజ్ అవుతుంది. 60% అనేది మీ ఓన్ నోట్స్లు, మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ రివిజన్స్ మీద డిపెండ్ అవుతుంది. మోడల్ ఆన్సర్ బై హార్డింగ్ అనేది కరెక్ట్ కాదు. మోడల్ ఆన్సర్ అనేది ఆ టైప్ ఆఫ్ ద క్వశ్చన్ రాకపోతే ఏం చేస్తావు? సో దయచేసి ఇవన్నీ క్వశ్చన్స్ అనేది మీ అంతటా మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సో ఎస్ఐకి మాత్రం ఇలా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ అయితే అన్నింటికీ తెలుగు అకాడమీ వాడండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ వాడండి. అలాగే క్వశ్చన్స్ ఆన్సర్లు ప్రిపేర్ చేసుకోండి. ఆ కంటెంట్ని ఎక్కువ మొత్తంలో రివైజ్ చేసుకోండి. బాగా చూసుకోండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.